హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి మహిళలపైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు రీసెంట్ గా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ బెయిల్ మంజూరు చేసే టైంలో ఎటువంటి స్టేట్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది, మరి కొమ్మినేని విషయంలో ఏం చెప్తుంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ బెయిల్ అయితే దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి సుప్రీంకోర్టు ఎటువంటి కామెంట్స్ చేసింది సార్ ఈ ఇష్యూ పైన? అంటే సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. అదేంటంటే కొమ్మినేనికి డైరెక్షన్ ఇచ్చింది. అదే సందర్భంలో విధి విధానాలు, బెయిల్కి సంబంధించినటువంటి విధి విధానాలు, ఏం షూరిటీలో పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది, దానికి సంబంధించినటువంటి విడుదల ప్రక్రియకు సంబంధించినటువంటి విధి విధాన రూపకల్పన అంతా ట్రయల్ కోర్టుకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, సుప్రీంకోర్టు చేసినటువంటి పరిశీలన వచ్చిన అంశాలు కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆయనకి సంబంధించినటువంటి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని ఆయనకి చాలా క్లియర్గా, అంటే మరోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటే ఇలా ఇప్పుడున్నటువంటి వ్యాఖ్యల మూలంగా జరిగినటువంటి నష్టాన్ని పరిగణలోకి తీసుకొని ఆ వ్యాఖ్య చేసిందని భావించాలి. ఇంకోసారి అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో దానికి ఒక కండిషన్గానే తీసుకోవాలి. అదే సందర్భంలో కండిషన్లు, విధి విధానాలు, బెయిల్ బాండ్స్ ఎంత పెట్టాలి, షూరిటీ ఎంత పెట్టాలి, ఏ రకమైనటువంటి నిబంధనలు ఉండాలి, ఆయన తరచుగా పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టమంటారా, ఇట్లాంటివన్నీ కలిపి ఒక అంశం అయితే క్లియర్. అది ఆ బాధ్యత మొత్తాన్ని ట్రయల్ కోర్టుకు అప్పగించింది. ట్రయల్ కోర్టు అంటే విజయవాడ, మన అంటే పోయినసారి ఆయన ఏదైతే కస్టడీకి వేశారో, పిటిషన్ వేశారో అది. అయితే ఇక్కడ ఇంకొక అంశం, అంటే సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలో ఉంది. ఒక పక్కన కొమ్మినేని లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ నుంచి రావాల్సిన స్పందనకి సంబంధించి ఒక చర్చ విస్తృతంగా ఉంది. పొన్నవల్ సుధాకర్ రెడ్డిని అసైన్ చేస్తున్నారు. అట్లా కాకుండా మరో సీనియర్ న్యాయవాది, పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డిని ఎలా చేస్తే, నిరంజన్ రెడ్డి అయితే సక్సెస్ఫుల్గా ఆయన బయటకు తీసుకొచ్చేవారు. హైకోర్టులో కానీ, స్థానిక లోకల్ కోర్టులో కానీ నిరంజన్ రెడ్డిని కనుక ఆయన ఆ బాధ్యత ఆయనకు అప్పగిస్తే బాగుండేది అనేది చర్చ ఉంది. దీని విషయంలో నేను ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఒకటి క్లియర్, అంటే కొమ్మినేని విషయంలో అంటే పార్టీ సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేటటువంటి వార్త ఒక పక్కన విమర్శ చక్కర్లు కొడుతుంటే, ఇంకో పక్క దాన్ని బలపరుస్తూ పొన్నవల్ సుధాకర్ రెడ్డినే ఇవ్వటం, పొన్నవల్ సుధాకర్ రెడ్డికి ఈ కేసు ఇవ్వటం అనేది ప్రధానమైనటువంటి అంశంగా చెప్పాలి. అదే సందర్భంలో నిరంజన్ రెడ్డి లాంటి సక్సెస్ఫుల్ బెయిల్ కానీ ఇట్లాంటి క్రిమినల్ కేసెస్లో సక్సెస్ఫుల్ న్యాయవాదిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డిని ఆయనకు అలౌట్ చేయాల్సింది, ఆయనకి బాధ్యత అప్పగించాల్సింది అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా ఉంది. ఇక మరొక విషయానికి వస్తే, ఈ వ్యాఖ్యలకి సంబంధించి ఉన్నటువంటి ఈ చర్చ నేపథ్యంలో ఇచ్చినటువంటి, అంటే విడుదల సందర్భంగా ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ ఇచ్చే సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, వాటితో పాటు కండిషన్స్ నిర్ణయించే అధికారం స్థానిక కోర్టుకి, ట్రయల్ కోర్టుకి ఇస్తూ ట్రయల్ కోర్టే ఆ ప్రాసెస్ని టేకప్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇది పరిస్థితి. అయితే ట్రయల్ కోర్టు ఇప్పుడు ఇచ్చేటటువంటి అంటే ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి ఆయన బయటకు తీసుకొచ్చే ప్రక్రియ ఈ రోజుకి దాదాపు లేనట్లే. అది శనివారం మధ్యాహ్నం తర్వాతే జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే శనివారం రోజు కోర్టు కనుక, అంటే అదే సందర్భంలో నేషనల్ లోక్ అదాలత్ ఉంది రేపు. కాబట్టి ట్రయల్ కోర్టులో ఈ అంశాన్ని టేకప్ చేస్తారా, మళ్ళీ సోమవారానికి వాయిదా వేస్తారా అనేది కూడా ప్రధానంగా గమనించాల్సిన అంశమే. నేషనల్ లోక్ అదాలత్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బిజినెస్లో కేవలం నేషనల్ లోక్ అదాలత్కి సంబంధించినటువంటి బిజినెస్ ఏ ఉంటుందా, దీన్ని స్పెషల్ కేసుగా పరిగణించి దీన్ని కూడా లోకల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ టేకప్ చేస్తారా అనేది, ట్రయల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ టేకప్ చేస్తారా అనేది ప్రశ్నార్థకం. అది డిస్కషన్ పవర్స్ గానే ఉంటాయి అనేది చెప్పక తప్పదు. ఇటు సుప్రీంకోర్టు వ్యాఖ్యలని అటు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతున్నట్టుగా కూడా ఒక నెరేషన్స్ కూడా వస్తున్నాయి. అంటే ఆయనకేం సంబంధం లేదని సుప్రీంకోర్టు ఫీల్ అయ్యి బెయిల్ ఇచ్చింది అనేటటువంటి.
సుప్రీంకోర్టు ఫీల్ అయిన అంశాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి అంశంగా కాకుండా మరో రూపంగా చూద్దాం మనం. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్య చేసింది, మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఈ వ్యాఖ్యల మూలంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇదొక అంటే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని మరో రూపంలో మరో పక్కదారి పట్టించేలా కాకుండా వాస్తవంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆ జాగ్రత్తలనే కండిషన్గా భావించాలి మనం. అది చాలా క్లియర్. అయితే ఫిజికల్గా కండిషన్కి సంబంధించి ఇందులో ట్రయల్ కోర్టు నిర్ణయించేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టు ఏ రకమైనటువంటి కండిషన్స్ పెడుతుంది అనేది చూడాలి. ఓకే, ఇటు కొమ్మినేని గారికి అయితే బెయిల్ వచ్చిందని కృష్ణరాజు గారి విషయంలో అది జరగదు, ఇప్పట్లో ఆయన బెయిల్ రాదని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. మరి ఆయన పరిస్థితి ఏంటంటారు? ఏ స్థాయిలో కనుక పర్సూ చేస్తే దీన్ని ఇప్పుడు ఈ కొమ్మినేని విషయంలో ఇచ్చినటువంటి ఆర్డర్ని కోట్ చేస్తూ అంటే మాట్లాడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తే బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కాదనిలేం. అయితే అదే సందర్భంలో A2ని A1ని ఒకలాగా చూడరు అనేది ఒక న్యాయపరమైనటువంటి న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాల్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ఇద్దరిని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు కృష్ణరాజుకు సంబంధించినటువంటి వ్యాఖ్యల గురించి, కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల గురించి కూడా ట్రయల్ కోర్టు మ్యాజిస్ట్రేటు కృష్ణరాజుని ప్రశ్నించారు కాబట్టి, ఆయనే స్వయంగా ప్రశ్నించారు కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. దీన్ని కోర్టు తీర్పుల్ని ముందు ఊహించకూడదు అనేది ఒక జర్నలిజంలో ప్రాథమికమైన అంశం. ఓకే, ఆ రకంగా చూస్తే మనం జరిగే అవకాశాలని, ప్రాబబిలిటీని, పాసిబిలిటీస్ని, జరిగే అంశాలకు సంబంధించిన సంభావ్యతను మనం ఆలోచిస్తే ఆయనని కూడా ఇదే రకంగా విడుదల చేయొచ్చు, లేదా మరింత జటిలంగా కూడా తీసుకోవచ్చు. కండిషన్స్, రిలీజ్ కండిషన్స్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.